రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతక పరిశీలన చేయడానికి రుద్రాక్ష ధారణ దాని ప్రయోజనాలు సవివరంగా తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పాండురంగారావు గారి కుమార్తె రుద్రాక్ష నిపుణురాలు వేదగణిత శాస్త్రవేత్త శ్రావణి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేయండి. శ్రావణి గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మీరు రోజు ఒక రుద్రాక్ష గురించి ప్రేక్షకులకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రోజు దేని గురించి తెలుసుకోబోతున్నాం? మనం మొదటి రోజు ఏకముఖితో మొదలు పెట్టామండి. ఇవాళ మూడో రోజు మూడు ముఖాలు. ఓకే ఓకే. త్రిముఖి రుద్రాక్ష గురించి ఇవాళ నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి. మూడు ముఖాల రుద్రాక్ష అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన రుద్రాక్ష, చాలా ముఖ్యమైనది, ప్రాధాన్యమైంది. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. శ్వేతవర్ణంలో ఉంటుంది, తేనె వర్ణంలో ఉంటుంది. అయితే మనం శ్వేతవర్ణంలో ఉన్న రుద్రాక్ష చిన్నపిల్లలకి వేస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లలు అంటే దేనికి వేస్తాము అంటే వారికి జాతక పరంగా కానీ దేని పరంగా కానీ చిన్న చిన్న దోషాలు ఉంటూ ఉంటాయి, బాలారిష్టాలు ఉంటాయి. ఆ బాలారిష్టాలు అధిగమించి 12 సంవత్సరాలు దాటే వరకు ఈ మూడు ముఖాలు అనేది చిన్నపిల్లలకి మనం ధరింపు చేస్తాం. అయితే ఈ మూడు ముఖాల రుద్రాక్ష గురించి మనం ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే మూడు ముఖాల రుద్రాక్ష ఎవరైనా ధరించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ లేజీనెస్, బద్ధకం, ఆ బద్ధకం అనేది పోయి వారిలో కొంచెం ఉత్తేజాన్ని నింపటానికి ఈ మూడు ముఖాల రుద్రాక్ష అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ మూడు ముఖాల రుద్రాక్షకి కొన్ని కుజుడి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ కుజుడు ఎట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్ మనకి ఇస్తాడు అంటే మన జాతకంలో కుజుడు ఉన్నాడు అంటే దానికి సింపుల్గా మనం ఒకటే చెప్పేయచ్చు, కుజదోషం. ఈ కుజదోషం మన జాతకంలో ఉంటే ఈ మూడు ముఖాల రుద్రాక్ష అనేది ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తొలగిస్తుంది. అంటే ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఈ మూడు ముఖాల రుద్రాక్ష అనేది ఉపయోగపడుతుంది. అయితే కుజదోషం ఏమవుతుందంటే వివాహం ఆలస్యం అవటానికి, అట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మన జాతకం మీద పడకుండా ఈ మూడు ముఖాల రుద్రాక్ష అనేది మనని కాపాడుతూ ఉంటుంది. అయితే కుజుడు మంగళవారానికి అధిపతి. అలాగే మృగశిర నక్షత్రానికి, ధనిష్ట నక్షత్రానికి, చిత్త నక్షత్రానికి కూడా కుజుడు అధిపతి. అయితే ఈ మూడు ముఖాల రుద్రాక్ష ధరించిన వాళ్ళకి ఖచ్చితంగా అనుకున్న సమయానికి వివాహం ఇట్లా కుజదోషాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించుకొని నివృత్తి చేసుకొని అనుకున్న సమయానికి మంచి మ్యాచ్ వచ్చి పెళ్ళి జరగటానికి, ఇంకా మనలో ఆ నీరసం, బద్ధకం, యాక్టివ్గా ఉండటానికి, ఉత్తేజంగా ఉండటానికి ఈ మూడు ముఖాల రుద్రాక్ష అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. ఈ మూడు ముఖాలు చాలా మందికి ఉపయోగించుకోవాలేమో. అంతేకాదు ఈ మూడు ముఖాల రుద్రాక్ష అనేది హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఇస్తుంది. ఇప్పుడు కొంతమంది పెద్దవారు ఉంటారు, వారికి చాలా రకాలైన డిసీజెస్, చాలా రకాలైన వాటికి ఈ మూడు ముఖాలనే మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఆరోగ్య సమస్యల నుంచి మన లోపల ఆరోగ్యంగా ఉండటానికి, మన బాడీ ఆరోగ్యంగా ఉండటానికి చెప్తూ ఉంటాం. అయితే ఈ మూడు ముఖాలు అగ్నిస్వరూపం. ప్రతి రుద్రాక్షకి ఒక దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ మూడు ముఖాల రుద్రాక్షకి అగ్నిదేవుడు అధిపతి. ఇది అగ్నిస్వరూపం. మూడు ముఖాలు అనేది అగ్నిస్వరూపం. ఈ మూడు ముఖాలు ధరించిన వారికి అది బేసికల్గా అగ్నిస్వరూపం కాబట్టి మనలో ఉన్న మన సోల్ని, మన ఆత్మని పరిశుద్ధం చేసుకోవటానికి కూడా మూడు ముఖాలు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పటివరకు త్రిముఖి గురించి ఇన్ని విషయాలు ఉన్నాయా? కుజదోషం తొలగించుకోవచ్చా, బాలారిష్ట దోషాలు నివృత్తి చేసుకోవచ్చు, ఇన్ని విషయాలు మాకు ఎవరికి తెలియదు. చాలా బాగా తెలియజేశారండి. ఇక అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంత వాసుల కోసం మీరు ఏమైనా అందుబాటులో ఉండబోతున్నారు, లేకపోతే వాళ్ళకి స్కైప్లో ద్వారా జాతక పరిశీలన? అంటే ప్రస్తుతం ఇది మనది ఒక ఆర్గనైజేషన్, ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి ఇది మనం ఏంటంటే ఆ సంస్థ ఎలా చెప్తే మనం అట్లా నడుచుకుంటాం. ఇక్కడ ఎవరు ఒకళ్ళు చెప్పింది ఏమీ ఉండదు. సంస్థ ఎట్లా చెప్తే మనం అట్లా నడుచుకుంటాం కాబట్టి వైజాగ్, విజయవాడ ప్రాంత వాసులకి నేను ఖచ్చితంగా స్కైప్లో అందుబాటులో ఉంటానండి. వీడియో కాల్స్
విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నై అన్ని ఆఫీసెస్కి నేను స్కైప్లో అందుబాటులో ఉంటాను. ఇక్కడి నుంచి ఆఫీస్కే వెళ్తాను. అక్కడ మన ఆఫీస్లో వచ్చే క్లయింట్స్ని డైరెక్ట్గా కలుసుకోవడమే కాకుండా ఇట్లా మిగిలిన మన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా నేను ఖచ్చితంగా నా వరకు నేను న్యాయం చేయడానికి 100% ప్రయత్నిస్తాను. నాట్ ఓన్లీ విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్ ఉంది, అదేవిధంగా యూఎస్ఏలో కూడా బ్రాంచెస్, అక్కడ వాళ్ళతో కూడా స్కైప్లో ఎప్పుడు టచ్లోనే ఉంటారు. ఇప్పుడు నాన్నగారు యుఎస్ఏ వెళ్ళారు కాబట్టి అక్కడ నాన్నగారిని కలవటానికి ఇక్కడ మనకి హైదరాబాద్లో మన భారతదేశంలో కానివ్వండి, మన ఆంధ్ర తెలంగాణలో కానివ్వండి, నాన్నగారిని కలవటానికి ఎంత వెయిట్ చేస్తూ ఉంటారో అక్కడ యుఎస్ఏలో కూడా మన వాళ్ళు ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాన్నగారిని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. చాలామంది నాన్న ఇట్లా రుద్రాక్ష గురించి స్పీచెస్ ఇచ్చి నాన్నగారికి బేసిక్గా ఉన్న తత్వమే మోటివేట్ చేయటం ఎదుటి దానికి ఖచ్చితంగా నాన్నగారి మన అవేర్నెస్ క్యాంపెయిన్స్, మన రుద్రాక్ష గురించి అవేర్నెస్ ఇవన్నీ అక్కడ కూడా చేస్తున్నారు. అక్కడ మన బ్రాంచ్ ఎట్లాగా ఉంది, నాన్నగారు ఉన్నా లేకపోయినా బ్రాంచ్, మన సంస్థ బ్రాంచ్ ఒకలాగే నడుస్తుంది. ఓకే శ్రావణి గారు, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు అమ్మా? చెప్పండి. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? మౌనిక అండి నా పేరు. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మౌనిక చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 16/8/1992 అండి. ఏం చేస్తున్నారమ్మా? బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాను. కానీ ఏ జాబ్ చేసినా సక్సెస్ఫుల్ గా లేనండి. ఆదివారం పుట్టారమ్మా, కృష్ణపక్ష తృతీయ, పూర్వభద్ర నక్షత్రం, మీన్ రాశి చూస్తున్నారమ్మా. మీకు జాబ్లో నిలకడ లేదంటారా? అవునండి. మీకు ఒక రుద్రాక్ష మీ జాతకాన్ని వేదగణితంతో పరిశీలించడం జరిగిందండి. ఈ ఫలితము రుద్రాక్ష ధారణ వల్ల వచ్చే ఫలితము మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఒక రుద్రాక్ష చెప్తాను, అది ధరించడానికి ప్రయత్నించండి. అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. మనం చేసే పనిలో విఘ్నాలు లేకుండా అన్నిటిలో ముందుకు వెళ్ళడానికి, జాబ్ డెవలప్మెంట్ కోసం, కెరియర్ డెవలప్మెంట్ కోసం ఈ రుద్రాక్ష మనకు ఉపయోగపడుతుంది. ఈ రుద్రాక్ష ధరించే ముందు మీ గోత్రనామాలతో శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి. ఈశ్వర స్వరూపమైనటువంటి రుద్రాక్షలు గురువు గారికి ఎంతో ఇష్టము. రుద్రాక్ష ధారణ వల్ల వచ్చేటువంటి ఫలితాలు ప్రేక్షకులకు ఎంతో మంది చెప్పడంతో పాటుగా మంచి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మీకు మరి నాన్నగారి ద్వారా మీకు ఎలా ఆసక్తి కలిగింది అంటే, కంపల్సరీగా ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా ఇంట్లో చూస్తారు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మీకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎలా? నాకు చాలా ఇంట్రెస్ట్ అనేది చిన్న వయసు నుంచే కలిగిందండి. ఎందుకంటే నేను పెరిగిందే రుద్రాక్షలు. అసలు కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే నేను పెరిగిందే రుద్రాక్షలో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారు రుద్రాక్ష ఫీల్డ్లో ఉన్నారు, దీని గురించి స్టడీ చేశారు, దీంట్లో డాక్టరేట్ పొందారు. ఇవన్నీ నాన్నగారు నా చిన్నప్పటి నుంచి దేశ విదేశాల్లో చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేశారు. వాటికి నాన్నగారితో పాటు నేను వెళ్ళాను, నాన్నగారి స్పీచెస్ విన్నాను. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి అది నా బ్రెయిన్లో ఉండిపోయి రుద్రాక్ష మా ఇంట్లో మీరు చూస్తే రుద్రాక్షలు ఎక్కడో చోట కనపడుతూ ఉంటాయి, ఎప్పుడూ రుద్రాక్షల్లోనే ఉంటాం. కాబట్టి జనరల్గా నాన్నగారు దాని గురించి అంత రీసెర్చ్ చేస్తున్నారంటే అసలు అది ఏంటి అని తెలుసుకోవటం మనకి చిన్నపిల్లలుగా మనకు కూడా చిన్నప్పటి నుంచి ఆ కుతూహలం అనేది ఉంటుంది. దీంతో నేను నాన్నగారిని అడిగాను ఒకరోజు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు అవేర్నెస్ క్యాంపెయిన్స్లో చేశారు, నేను మీతో వచ్చాను, నాకు కాస్త నాలెడ్జ్ ఉంది. నాన్నగారు చాలా సంతోషించారు. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక దైవికమైన సంపద. దీని గురించి తెలుసుకోవటం అనేది మనకెప్పుడు అది మంచిదే. దేవుణ్ణి నమ్మటం, దేవుణ్ణి పూజించటం, శివుడి స్వరూపాలు సాక్షాత్తు రుద్రాక్షలు, వాటి గురించి నేర్చుకోవటం, వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవటం, ఇవన్నీ దాదాపు 8 సంవత్సరాలుగా నాన్నగారి దగ్గర వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను. నాన్నగారు అయితే చాలా సంతోషించారు. స్టార్టింగ్ ఇట్లా చెప్పంగానే చాలా సంతోషంగా నేర్పించడం మొదలు. నాకే ఇంట్రెస్ట్ ఉందని మీరు తన వద్దగా మాట్లాడడంతో తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. ఏం పేరండి? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు మాట్లాడండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 19/6/1976. ఏం చేస్తున్నారండి మీరు? మేడం నేను బిజినెస్ చేస్తున్నా మేడం, చిన్న షాప్ పెట్టుకున్నా. ఆ, మీరు శనివారం పుట్టారండి? ఈ మధ్య షాప్ బిజినెస్ కొద్దిగా డల్ గా ఉంది. సో కొద్దిగా మంచిగా బాగా ఉండాలి, బిజినెస్ బాగా జరగడానికి ఏ రుద్రాక్ష వాడమంటారు ఏంటి? మీరు శనివారం పుట్టారండి, కృష్ణపక్ష సప్తమి, ఓకే మేడం. పూర్వభద్ర నక్షత్రం, మీన్ రాశి చూస్తున్నారా అండి? అవును మేడం. నాకు మీ ఫైనాన్షియల్ లైన్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుందండి. మీకు స్టెబిలిటీ, ఐ మీన్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అంటే ఖచ్చితంగా ఇంతే వస్తుందని నాకైతే కనిపించట్లేదు. ఫైనాన్షియల్ లైన్ ఫ్లక్చువేట్ అవుతుంది. మీకు మీ జాతకానికి సరిపడా రుద్రాక్ష కాంబినేషన్ నేను మీకు చెప్తానండి, అది ధరించడానికి ప్రయత్నించండి. అది వచ్చి సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి. సప్తముఖి లక్ష్మీ స్వరూపం, శని దోషాలకు కూడా మంచిది. ఫైనాన్షియల్ పరంగా మనం ఉన్న స్థితి నుంచి కిందకి పడకుండా అట్లా బ్యాలెన్స్ చేయడానికి సప్తముఖి అనేది ఉపయోగపడుతుందండి. అష్టముఖి గణపతి స్వరూపం, ఇది విఘ్నాలు లేకుండా మనం చేసే బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, మన కెరియర్లో కానీ ముందుకు వెళ్ళడానికి అష్టముఖి అనేది ఉపయోగపడుతుంది. ఇక ఏకముఖి అంటే ఈశ్వర స్వరూపం స్వయాన. అంతేకాకుండా దీని అధిపతి గ్రహం వచ్చి సూర్యుడు. మన బిజినెస్ పరంగా మనలో ఉన్న స్పిరిచువల్ డెవలప్మెంట్ మన చేసుకోవటానికి ఆ ఏకముఖి అనేది పని చేస్తుందండి. ఈ సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి మీ జాతక పరంగా నేను ఇది మీకు అడ్వైస్ చేయడం జరిగింది. అయితే మీరు ఇది ధరించేటప్పుడు చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ వేసుకోండి. ఎందులో వేసుకున్నాము, ఎందులో ధరించాము అనేది కాదు ముఖ్యం, ధరించడం అనేది ముఖ్యం. ధరించే ముందు మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకొని ధరించండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఓకే అండి, ఇక రుద్రాక్షలు వచ్చేస్తే పసిపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళన్న తేడా లేకుండా అందరూ ధరించవచ్చా? తప్పకుండా అండి, రుద్రాక్ష అనేది అందరూ ధరించవచ్చు. రుద్రాక్ష అంటే మనం చెప్పుకోవాలి అంటే రుద్రాక్ష శివస్వరూపం, ఇది అందరికీ తెలిసిన సత్యం. అయితే మన పురాణాల పరంగా చూసుకున్నట్టయితే ఇది పలానా వాళ్ళు వేసుకోవాలి, పలానా వాళ్ళు వేసుకోకూడదు, ఆడవాళ్ళు వేసుకోకూడదు, ఇలా అయితే మన పురాణాల పరంగా లేదండి. మన ఆడవాళ్ళు శివుడికి దూరం కాదు, పిల్లలు శివుడికి దూరం కాదు. మనం శివుడిని ఒక తండ్రి లాగా మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలు ఎప్పుడూ తండ్రికి దూరం కాదు. కాబట్టి మనం శివారాధనకు కానీ, రుద్రాక్ష ధారణకు కానీ ఖచ్చితంగా వీళ్ళు వేసుకోవాలి, వీళ్ళు వేసుకోకూడదు అని అయితే ఎలాంటి నియమాలు లేవు. అయితే కొంతమంది ఆడవాళ్ళకి కొన్ని రోజుల్లో మనస్కరించకపోవచ్చు, అది తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ ధరించవచ్చు. ఓకే ఓకే, రుద్రాక్ష ధారణ వేసుకున్న తర్వాత అంటే మీరు వేసుకున్నారంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంతోమందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, వచ్చి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఎలాంటి అనుభూతి ఉందో అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రుద్రాక్ష అంటే ఇది ఏమీ మెడిసిన్ కాదు, ఏది కాదు. ఈ రుద్రాక్ష అనేది ఏంటంటే ఇది ఒక దైవికమైన సంపద. మనం వేసుకోగానే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ పోయి మనలో పాజిటివ్ థాట్స్ రావటానికి రుద్రాక్ష అనేది ప్రాముఖ్యంగా మన మీద పనిచేస్తుందండి. కాబట్టి చాలామంది మా ఆఫీస్కి వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, నేను వేసుకున్నాను గురువుగారు, నాకు చాలా బాగుంది. వేసుకోగానే మీకు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోతారని కాదు, వేసుకోగానే మీకు ఏంటంటే ఆ మనసు ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్. ఇంకా ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్, కొంత అగ్రెషన్, యాంగ్జైటీ, ఇట్లాంటివన్నీ చాలామందిలో ఈ రోజుల్లో చూస్తే చాలామంది 100కి 90 స్ట్రెస్తోనే ఉంటున్నారు. అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేదంటే వర్క్ పరంగా కానివ్వండి. ఆ మెంటల్ పీస్ ఇవ్వటానికి కోసం రుద్రాక్ష అనేది మీరు వేసుకున్న క్షణం నుంచి ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎప్పుడు నెగిటివ్గా పెద్దలు చెప్తూ ఉంటారు, మనం నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించొద్దు, మంచి ఆలోచించు, మంచి చేయి, మంచి జరుగుతుంది అని. కాబట్టి మనలో ఉన్న ఆ చెడు భావాల్ని ఈ రుద్రాక్ష తొలగించి అంతా పాజిటివిటీ మనలో నింపడానికి ఈ రుద్రాక్ష అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే అండి, చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇక ఒక కాలర్ ఉన్నారు. హలో
హలో నమస్కారం అండి. హలో హలో, చెప్పండి అమ్మా మీ పేరు. నమస్తే మేడం, విజయలక్ష్మి మేడం. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఏం చేస్తున్నాడండి బాబు? 9th క్లాస్ చదివాడు మేడం, చదువుతున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 15/2. పిల్లలకి అవసరం లేదమ్మా, 9th క్లాస్ అంటే పిల్లలకి జాతక పరిశీలన అనేది అవసరం లేదు. పిల్లలకి ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మనం ఏమి ఇవ్వాలంటే మంచి విద్యలో బాగుండాలి, చదివింది గుర్తుండాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరం బాబు 10వ తరగతికి వెళ్తున్నాడు. కాబట్టి మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే చదువు పరంగా బాగుండే రుద్రాక్ష ఇవ్వాలి. అయితే ఈ చిన్నపిల్లలకి ఇప్పుడు జాతక పరిశీలన అనేది అసలు అవసరం లేదు. అది ఇంకాస్త పెద్ద అయ్యాక 18 సంవత్సరాలు పైబడ్డాక మనం జాతక పరిశీలన చేద్దాం. అయితే ఇప్పుడు బాబుకి అష్టముఖి రుద్రాక్ష బాబు పేరున అభిషేకం చేయించి ధరింప చేయండి. అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపం. చదువులో మనం చేసే పనిలో, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, మన కెరియర్ డెవలప్మెంట్ కోసం అష్టముఖి రుద్రాక్ష అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. ఒకవేళ అష్టముఖి కనుక మీరు వేసుకోలేకపోతే గణేష్ ముఖి వేసుకోవచ్చు. గణేష్ రుద్రాక్ష కూడా గణపతి స్వరూపమే. ఇందులో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అష్టముఖిలో, గణపతిలో కూడా అదే ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం కాస్ట్ పరంగా తక్కువ ఉంటుంది. గణేష్ రుద్రాక్ష తొండంలా ఇట్లా రుద్రాక్షకు ఉంటుంది. అష్టముఖికి 8 స్పష్టంగా లైన్లు ఉంటాయి. ఓకే ఓకే. ఇంకా అదేవిధంగా రుద్రాక్షలలో ఎన్నో రకాల కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు మామూలుగా. అంటే వారికి తగ్గ సమస్యకు అనుగుణంగా వాళ్ళ వ్యాపార అభివృద్ధికి ఎన్నో కాంబినేషన్స్ ఇస్తూ ఉంటారు కదా. అవి ఏ విధంగా అడ్వైస్ చేస్తూ ఉంటారు? ఆ కాంబినేషన్స్ ఎలా రెడీ చేస్తాం? ఇది రుద్రాక్ష కాంబినేషన్ మనం ఏదైతే మనం అడ్వైస్ చేస్తామో అది మనం చాలా బ్యాలెన్స్డ్గా చేయాలండి. ఎందుకంటే మన జాతక పరంగా చూసుకున్నట్టయితే మన జాతకంలో ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ అండ్ మన డైలీ లైఫ్లో ఉన్న స్ట్రెస్, మన ప్రాబ్లమ్స్, దీన్ని బేస్ చేసుకొని ఒక రుద్రాక్ష కాంబినేషన్ ఇస్తాం. అయితే జాతకం లేని వాళ్ళు వేసుకోకూడదని లేదు. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు వేసుకోకూడదా అంటే అలా ఏం లేదు, వేసుకోవచ్చు. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి మనం ఆ కాంబినేషన్స్ ఎట్లాగా చూడలేం. మనకి ప్రస్తుతం ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని బట్టి మనం కాంబినేషన్ రుద్రాక్షలు కానీ ఒక రుద్రాక్ష కానీ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక కాలర్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పేరు పవన్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. పవన్ గారు, శ్రావణి ఉన్నారు. చెప్పండి పవన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం గారు 17/09/1996. 1996. ఏం చేస్తున్నారండి? అది ఎడ్యుకేషన్ అవుతుంది మేడం, బీటెక్. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నారా? అవును మేడం. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును మేడం. చతుర్దశి మీరు పుట్టింది స్వాతి నక్షత్రం, తులారాశే చూస్తున్నారండి? అవును మేడం, చూస్తున్నాను. మీకు చదువులో కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంది? అంటే మీ పర్సంటేజ్ ఎట్లా వస్తూ ఉంటుంది? పర్సెంటేజ్ బాగానే ఉంది మేడం. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. జాబ్ కోసం మీకు ఒక రుద్రాక్ష చెప్తానండి. మీ జాతక పరంగా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే రుద్రాక్ష చెప్తాను. మీరు 12 ముఖాలు ధరించండి. ఇది ద్వాదశ ఆదిత్య స్వరూపం, ఇది డైరెక్ట్ సూర్య స్వరూపం. ఇది వేసుకున్న వాళ్ళకి చేసే బిజినెస్లో కానీ ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ పరంగా కానీ మంచి డెవలప్మెంట్ ఉండటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ 12 ముఖాలు వేసుకోలేకపోతే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. ఎందుకంటే ఏకముఖి శివస్వరూపం అయితే దీని అధిపతి గ్రహం వచ్చి సూర్యుడు కాబట్టి మనం చేసే పనిలో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ఏకముఖి అయితే. 12 ముఖాలు కానీ ఏకముఖి కానీ రెండిట్లో ఏదో ఒకటి ధరించండి. ధరించే ముందు మీ గోత్రనామాలతో అభిషేకం చేయించి మీరు ధరించండి. ఓకే శ్రావణి గారు, అదేవిధంగా హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉంది, అదేవిధంగా ఆధ్యాత్మిక సంస్థ ఇక్కడే మెయిన్ బ్రాంచ్ ఉంది. దీంతో పాటు చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ వివరాలు, అదేవిధంగా అక్కడ మీ రోల్ ఏ విధంగా ఉంటుందో చెప్తారా? నేను మన ఆఫీసులకి అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటానండి. మన హైదరాబాద్ ఆఫీస్లో అయితే నేను ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి నా మ్యాక్సిమం టైం మన ఆఫీస్లో ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరిది అయ్యాకే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 4:30 ఆ టైంకి నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాను.
క్లయింట్లలో ఎంతమంది ఉన్నారు అది అంతవరకు, కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉంటానని అయితే లేదు. ఉన్నంత నేను ఆఫీస్లో ఉన్నంతసేపు ఎంతమంది వచ్చినా అంతమందిని నేను చూడటానికి ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా చూస్తాను కూడా. అంతేకాకుండా బెంగళూరు, వైజాగ్, చెన్నై, విజయవాడ ఈ 4 బ్రాంచెస్లో కూడా ఖచ్చితంగా అయితే వారు ఫోన్లో మాట్లాడాలంటే ఫోన్లో ఉంటాను, లేదంటే స్కైప్లో అయితే ఇంకా 100% డైరెక్ట్గా నేను మాట్లాడతానండి. డైరెక్ట్గా మాట్లాడి వారికి అవసరమైన రుద్రాక్షలు వారి జాతకాన్ని బట్టి వారికి అడ్వైస్ చేయడానికి ఖచ్చితంగా చేస్తున్నాను. ఓకే అండి, ఒక కాలర్తో మాట్లాడదాం. తప్పకుండా అండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, నా మీ పేరు పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా ఏం డేట్ ఆఫ్ చేస్తున్నారండి మీరు? 12/1980 అండి. 12 1980 అండి. 12/12/1980. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా ఫ్యూచర్ ఎలాగుందనేసి ఏమండి, మీరు పుట్టింది శుక్రవారం నాడు? శ్రావణి గారు మాట్లాడుతున్నారు, వినండి. మీరు పుట్టింది శుక్రవారం నాడండి? అవును. అంతేనా అండి? మీరు పుట్టింది శుక్రవారం అండి. ఓకే. మీరు పుట్టింది శుక్లపక్ష పంచమి, అవునండి. శ్రవణ నక్షత్రం, మకర రాశి చూస్తున్నారండి? అవునండి. మీకు ఇప్పుడు పర్టికులర్గా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదండి, కొంచెం నా ఫ్యూచర్ ఎలా ఉంది, ఏ రుద్రాక్ష చేసుకుంటే బాగుంటుంది అని ఇలా చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మీ వృత్తి ఏంటి? ప్రైవేట్ కంపెనీలో మా అమ్మలు కింద జాబ్ చేస్తున్నాండి. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? అవునండి. మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా అండి? సాటిస్ఫాక్షన్ లేదండి, అందు గురించి. అదే నాకు నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అందుకేనండి, మీకు సాటిస్ఫాక్షన్ జాబ్లో ఉందా అని. మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండటానికి మీరు ఉన్న జాబ్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి మీకు ఒక రుద్రాక్ష అడ్వైస్ చేస్తానండి. అది ధరించడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ జాతకాన్ని మీ జాతకాన్ని వేదిక్ మ్యాథ్స్తో చూడటం జరిగింది. ఆ ఫలితము రుద్రాక్ష ఫలితము ఖచ్చితంగా ఉంటుందండి. అయితే మీరు ధరించాల్సిన రుద్రాక్ష సప్తముఖి. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషాలకు కూడా మంచిది. మనం చేసే పనిలో మన వృత్తిలో అభివృద్ధి ఉండటానికి, ఫైనాన్షియల్ పరంగా బాగుండటానికి సప్తముఖి అనేది ఉపయోగపడుతుందండి. మీరు ఈ సప్తముఖి అనేది మీ గోత్రనామాలతో శివాలయంలో అభిషేకం చేసుకొని ధరించండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఓకే అండి, వారికి చాలా వివరంగా తెలియజేశారు. ఇక అదే విధంగా గురుగారిని చూస్తూ ఉంటాము, ఇక్కడ లైవ్లో చాలా మంచి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. 1.5 మినిట్లో మ్యాక్సిమం మోటివేషన్, అంటే ఆ 1.5 మినిట్లో తనకు చాలా జరిగిపోతుంది, చాలా లైఫ్లో చాలా అంటే నాన్నగారు ఎట్లా చెప్తారంటేనండి, ఏదో ఎవరినో కూర్చోబెట్టి క్లాస్ చెప్తున్నట్టు చెప్తే ఈ రోజుల్లో ఎవరు వినరు అండ్ అది బోర్ కొడుతుంది కూడా. నాన్న ఎట్లా చెప్తారంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా క్లాస్ ఇచ్చినట్టు కాకుండా వాళ్ళతో కలిసిపోయి, అందరికీ నాన్నగారు ఇప్పుడు ఆఫీస్కి వస్తూ ఉంటారు, అందరినీ నేను ఎట్లా చూస్తానంటే నాన్నగారు వాళ్ళ సొంత మనిషిలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరో గురువు గారనో ఇంకొకటనో కాకుండా పాండురంగారావు గారు అంటే మా సొంత మనిషి అట్లా ఫీల్ అయ్యి ఎంతోమంది ఎంతెంతో ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. నాన్నగారిని చూడంగానే అసలు ఆపుకోలేకుండా ఏడుస్తూ ఉంటారు. వారి సమస్యలతో వస్తారు, అది చెప్పుకుంటూ ఇంకా ఏడ్చేస్తూ ఉంటారు. వారికి ఏంటంటే నాన్నగారు నేను క్లాస్ తీసుకుంటున్నానో అలా కాకుండా వారికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఆ వారిలోకి వెళ్ళిపోయి అట్లా వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఏదో క్లాస్ చెప్పినట్టు కాకుండా. ఓకే అండి, శ్రావణి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకి జాతక పరిశీలన చేయడమే కాకుండా వారికి మంచి ఎన్నో వివరాలు, వారి సమస్యలు నివృత్తి చేసే విధంగా రుద్రాక్షకు సంబంధించి ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. చూశారు కదండి, ప్రముఖ రుద్రాక్ష నిపుణురాలు, వేదగణిత శాస్త్రవేత్త శ్రావణి గారిని. మరి వీరి ద్వారా మేము ఈ సమస్యలు నివృత్తి చేసుకోవాలి, రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళకి రుద్రాక్షలు సందేహాలు. నమస్తే.
మరిన్ని వివరాలకు సంప్రదించండి ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, డాక్టర్ పాండురంగారావు, ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, మెడినోవా కాంప్లెక్స్, ఆపోజిట్ ఎర్రమంజిల్ బస్ స్టాప్, సోమాజిగూడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై బ్రాంచ్లలో సంప్రదించండి. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.